వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనము బెల్లం సున్నుండలు చేసుకుందాము. టేస్టీగా ఉంటాయి. ఇవి తయారు చేయ విధానాన్ని చూపెడతాను. ఈరోజు నేను బెల్లంతో సున్నుండలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన కొలతలు చెప్తాను పర్ఫెక్ట్గా చూడండి. కేజీ సున్నుండలకు హాఫ్ కేజీ మినపగుండ్లు తీసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఒక్క గ్లాసు 250 గ్రామ్స్ ఉంటుందండి. కరెక్ట్గా ఇది పావు సేరు ఒక గ్లాసు పోసుకొని వేయించుకుంటున్నాను. మనము బెల్లం సున్నుండలు చేయడానికి హాఫ్ కేజీ మినపగుళ్ళకు హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకున్నాను నేను. తర్వాత కొన్ని ఇలాచీలు పొడిగొట్టి వేస్తాను లడ్డు చుట్టేటప్పుడు. నెయ్యి, మినప సున్నుండలకు నెయ్యి చాలా ఇంపార్టెంట్. నెయ్యితోనే లడ్డూలు చాలా చక్కగా వస్తాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. నేను జిఆర్బి నెయ్యిని వాడుతున్నాను. మినపగుళ్ళు చక్కగా వేగుతున్నాయి. ఈ మినపగుళ్ళు వేయించడానికి మందపాటి కడాయిని పెట్టుకోవాలండి. ఎందుకంటే సన్నని మంట పైన వేయించాలి. ఎక్కువ మంట పెట్టి వేయిస్తే అవి మాడిపోయి ఆ సున్నుండలు చేదెక్కే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనము వేయించుకోవాలి. నేను ఇంట్లో మొత్తము మంచి సువాసన వస్తుంది ఈ మినపగుళ్ళు వేయించుతుంటే. చల్లార్చిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పొడి కొట్టాలి. పొడి కొట్టి జల్లెడ పట్టుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను కేజీకి 100 గ్రాముల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే అవి మొత్తము ప్యూర్ మినపప్పుతోని లడ్డూలు చేసుకున్నప్పుడు చుట్టుకపోయినట్టు అవుతుంది. కాబట్టి కొంచెం ఈ బియ్యాన్ని పచ్చి బియ్యం కాకుండా వేయించి వేస్తాను. ఈ గ్లాసు 100 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు నేను కడాయిలో వేసి వేయించుకుంటాను 100 గ్రాముల రైస్ను. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను. వేగిన బియ్యం చక్కగా మినపగుళ్ళను మిక్సీ పట్టుకోవాలి. మినపగుళ్ళను తర్వాత మనం వేసిన 100 గ్రాముల బియ్యాన్ని కూడా వేయించి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకొని చల్లడ పట్టుకున్న తర్వాత మీకు లడ్డూలు చేసేటప్పుడు నేను చూపెడతాను. ఇలాచీలను ఈ విధంగా సున్నుండల పిండిలో కొంచెం వేసి ఇది కూడా పొడి కొట్టుకుంటాను. పొడి కొట్టుకొని జల్లెడ పడతాను. మినపగుళ్ళను మిక్సీ పట్టుకున్నాము, జల్లెడ పట్టుకోవాలి. ఇలా మొత్తం మనము తీసుకున్న మినపగుళ్ళు హాఫ్ కేజీని పిండి కొట్టుకొని ఈ విధంగా మిక్సీలో పిండి కొట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. మొత్తాన్ని మినపగుళ్ళను మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీకి పట్టుకొని ఒక స్తంభాలంలో ఇలా పోసుకుంటున్నాను. హాఫ్ కేజీ సున్నిపిండికి హాఫ్ కేజీ బెల్లాన్ని ఈ విధంగా మనము మిక్సీకి కొట్టుకున్న సున్నిపిండిలో వేసి ఈ విధంగా కలపాలి. డైరెక్ట్ కలిపితే ఏమవుతుందంటే సున్నిపిండిలో అది చుట్టుకపోద్ది మిక్సీలో. అందుకని ఫస్ట్ మనం ఈ విధంగా సున్నిపిండిలో మనం కొలతగా తీసుకున్న హాఫ్ కేజీ బెల్లాన్ని ఇలా మంచిగా కలుపుకొని కొంచెము సగము మిక్సీకి వేసుకొని పొడి కొట్టుకోవాలి. మనం మిక్సీ తీసుకొని ఈ మిక్సీని తీసుకొని మనం ఇలా పిండిని బెల్లాన్ని కొంచెం నలిచి కలిపాం కదా, దీంట్లో మిక్సీలో కొంచెం వేసుకుంటూ పొడి కొట్టుకోవాలి. బెల్లము తర్వాత ఈ మినపపిండిని సున్నిపిండిని చూడండి. ఇప్పుడు మనము బెల్లమును కలిపి మిక్సీకి కొట్టాను. చాలా మంచిగా వచ్చింది. బెల్లము మినపపిండి సున్నిపిండి కలిపి ఈ విధంగా మిక్సీ అంతటిని కొట్టుకొని ఒక ప్లేట్లో పోసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా సున్నిపిండి ఇలా బెల్లంతో మిక్సీ కొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు నేను తర్వాత నెయ్యిని కాగబెడతాను. కేజీ
సున్నుండలకు 200 గ్రామ్స్ నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు నెయ్యిని నేను వేడి చేస్తాను. చూడండి, నెయ్యి చాలా బాగుంది, రవ్వ రవ్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను నెయ్యిని వేడి చేసుకొని ఉండలు చుట్టుకుంటాను. బెల్లాన్ని మినప్పిండిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది చక్కగా ఇలా మంచిగా బెల్లము ఇంకా ఈ సున్నపిండి కలిసే విధంగా మంచిగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీంట్లో నెయ్యిని మసలబెట్టాను. ఇప్పుడు ఆ నెయ్యిని పోసుకొని నేను ఉండలు కడతాను. 200 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను నేను. సరిపోకపోతే కూడా తర్వాత పోసుకోవచ్చు. ఇప్పుడు 200 గ్రామ్స్ నెయ్యిని తీసుకొని ఉండగడతాను నేను. నెయ్యి వేడెక్కుతుంది. నేను నెయ్యిని కడాయిలో కాగబెట్టుకున్నాను కదా, ఇప్పుడు అది కొంచెము వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా నేను నెయ్యిని పోసుకుంటాను. పోసుకొని కొంచెం కొంచెంగా సున్నుండలను చుట్టుకుంటాను. సరిపోకపోతే కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకొని నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని మనము ఉండలుగా ఇలా చుట్టుకోవాలి. ఇలా మనము ఒక్కొక్క బెల్లం సున్నుండను ఇలా తయారు చేసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చిందో సున్నుండ. ఇలా అన్నిటినీ చేసుకొని మనం పెట్టుకోవాలి. నెయ్యి పోసుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి. మళ్ళీ బెల్లము తర్వాత సున్నిపిండిని రెడీ చేసుకొని ఒక బాక్సులో పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు నెయ్యిని వేడి చేసుకొని ఈ విధంగా ఈ సున్నిపిండిలో కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి తడారిపోయింది కదా, మళ్ళీ కొంచెం నెయ్యిని ఈ విధంగా మళ్ళీ పోసుకోవాలి. నెయ్యిని టేస్టీ టేస్టీ బెల్లం సున్నుండలు రెడీ అయినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు పెట్టండి.